నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సింధ్ బంద్తో జలక్కిచ్చి దాయాది దిమ్మ తిరిగేలా చేసి జిత్తులమారి పాక్ డొక్కచించి టెర్రరిస్టు మూలాల్ని కనిపెట్టి రాక్షసమ్మూకల పనిపట్టి కశ్మీర్లో ప్రశాంతత నింపేందుకు భారత్ ఏం చేయబోతోంది? ముష్కర సంహారం ఎలా ఉండబోతోంది? అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ని భారత్ రౌండప్ చేస్తోంది. ఒకవైపు ఆంక్షలు విధిస్తూ మరోవైపు సరిహద్దులో యుద్ధ సన్నాహాలు చేస్తూనే దేశంలో ఉన్న పాకిస్తానీయుల్ని పంపించేస్తోంది. సింధు జలాలు పాక్కు వెళ్లకుండా పక్కా వ్యూహం రచించింది. ఒక్క చుక్క నీరు దక్కనివ్వకుండా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. సింధు బంద్తో జలక్కిచ్చి దాయాది దిమ్మ తిరిగేలా చేసి జిత్తుల మారి పాక్ డొక్కచించి టెర్రరిస్టుల మూలాల్ని కనిపెట్టి రాక్షస మూకల పనిపట్టి కశ్మీర్లో ప్రశాంతత నింపేందుకు ఇండియా ఏం చేయబోతోంది? ముష్కర సంహారం ఎలా ఉండబోతోంది? భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం అంతకంతకు పెరుగుతోంది. యుద్ధం తప్పదన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఇరు దేశాలు పోటాపోటీగా యుద్ధ సన్నాహాలు చేస్తున్నాయి. సరిహద్దుల దగ్గర బలగాల్ని మోహరించాయి. ఆక్రమణ్ పేరిట భారత వాయుసేన యుద్ధ విన్యాసాలు చేసింది. అరేబియా సముద్రంలో భారత నౌకాదళం క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. పాక్పై ప్రతీకారానికి ఉన్న అన్ని ఆప్షన్లను వెతుకుతోంది భారత్. పెహల్గాం ఎటాక్కు భారత్ ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం కావడంతో పాకిస్తాన్ షేక్ అవుతోంది. అన్ని వైపుల నుంచి దాయాదిని రౌండప్ చేస్తోంది. గెటౌట్ పాకిస్తాన్తో మొదలైన యాక్షన్ ప్లాన్ యమ స్పీడ్గా కొనసాగుతోంది. సింధు జలాలను రద్దు చేయడంతో పాటు అన్ని రకాల దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకుంది. పాక్ జాతీయుల వీసాలు రద్దు చేసింది. భారత్లో ఉన్న పాక్ జాతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి మరీ పొమ్మంటోంది. పాక్ జాతీయులు ఏ ఒక్కరూ ఇండియాలో కనిపించొద్దని ఆర్డర్స్ పాస్ చేసింది. అమిత్ షా ఉత్తర్వులతో ఆయా రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. ఆయా రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న పాకిస్తానీ జాతీయులను గుర్తించి తిరిగి వాళ్ల దేశానికి పంపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడారు. వాళ్లు తిరిగి వెళ్లేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గడువు తేదీ ముగిసే వరకు పాకిస్తాన్ జాతీయులు ఉండకుండా చూడాలని కోరారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి ఇవ్వాలని, అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసా సేవల్ని నిలిపివేసిన భారత్ ఈ నెల 27 వరకు అన్ని వీసాలు రద్దవుతాయని తెలిపింది. వీసాల గడువు ముగిసేలోగా పాక్ పౌరులంతా భారత్ని వీడి వెళ్లాలని చెప్పింది. ఈ వీసాల రద్దు అంతకుముందు పాకిస్తానీ హిందువులకు జారీ చేసిన వీసాలకు వర్తించదని కేంద్రం తెలిపింది. దీంతో పలువురు పాక్ జాతీయులు అటారీ సరిహద్దు ద్వారా భారత్ని వీడి వెళ్లిపోతున్నారు. ఆగ్రా తాజ్గంజ్లోని తమ బంధువుల ఇంటికి 1 నెల వీసాపై వచ్చిన పాకిస్తాన్ పౌరులను పోలీసులు తిరిగి పంపించారు. యూపీలో పెద్ద ఎత్తున పాక్ జాతీయులు ఉన్నట్లు గుర్తించారు. 1000 మందికి పైగా పాకిస్తానీలు ఉన్నట్లు లెక్క తేలింది. గతంలో భారత్ సార్క్ వీసా పొడిగింపు పథకం కింద చాలా మంది పాకిస్తాన్ జాతీయులకు భారత్లో పర్యటించే అవకాశం కల్పించారు. ఈ పథకం కింద భారత్లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. కానీ మెడికల్ వీసాలు పొందిన వారికి మాత్రం ఈ నెల 29 వరకు గడువుంది. పాక్ నుంచి కొత్త దరఖాస్తుదారులకు వీసా సర్వీసులను తక్షణమే నిలిపివేశామని విదేశాంగ శాఖ ఇప్పటికే వెల్లడించింది. దీంతో పాటు పాక్లో ఉన్న భారత జాతీయులు కూడా తిరిగి వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్లో మొత్తం 208 మంది పాకిస్తానీలు ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 156 మందికి లాంగ్ టర్మ్, 13 మందికి షార్ట్ టర్మ్, 39 మందికి బిజినెస్ వీసాలు ఉన్నట్లు తేలింది. వీరందరినీ డెడ్లైన్లోగా వెళ్లిపోవాలని పోలీసులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వీరందరికీ పాకిస్తానీలు తమ దేశానికి అటారీ బార్డర్ నుంచి వెళ్లొచ్చని, ఏప్రిల్ 30 వరకు అటారీ బార్డర్ ఓపెన్ ఉంటుందని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. ఇక సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న భారత్ పాకిస్తాన్లోకి ఆ జలాలను వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు వీలుగా సింధు పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం భారత్ 3 ప్రణాళికలు సిద్ధం చేసింది. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు అమలు చేయనుంది. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పాకిస్తాన్కు సింధు నది నుంచి ఒక్క నీటి చుక్క కూడా పోనివ్వకుండా ప్రణాళికలు రెడీ చేసింది. తమ నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది భారత్. ఒకవేళ పాక్ ప్రపంచ బ్యాంకును సంప్రదిస్తే భారత్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆనకట్టల పూడిక తీత, నది నీటిని ఎలా మళ్లించాలి, కొత్త ఆనకట్టల నిర్మాణం వంటి అనేక అంశాలపై చర్చించారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల పాక్కు ఎలా నష్టం వాటిల్లుతుందనేది హాట్ టాపిక్గా మారింది. ఈ ఒప్పందం భారత్ రద్దు చేసుకోవడంతో భారత్ నుంచి పాక్కు నీటి ప్రవాహం ఆగిపోనుంది.
ఫలితంగా అక్కడి ప్రజలు నీరు లేక అల్లాడిపోవడమే కాకుండా పంటలకు నీరందక వ్యవసాయం నిలిచిపోయి పాక్ ఎడారి ప్రాంతంగా మారనుంది. ఇప్పటికిప్పుడు ఎఫెక్ట్ లేకపోయినా భవిష్యత్తులో మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఇక మీదట నదీ జలాలకు సంబంధించిన ఏ అంశాన్ని పాకిస్తాన్తో పంచుకోవాల్సిన పని మనకు ఉండదు. పాక్ను ప్రభావితం చేసే అనేక ఆప్షన్స్ ఇండియాకొస్తాయి. సింధు నదీ వ్యవస్థలోని నదులలో నీటి నిల్వ స్థాయిలు లేదా ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని పాక్తో పంచుకోవడానికి ఇకపై భారత్ బాధ్యత వహించదు. కీలకమైన వర్షాకాలంలో వరద పరిస్థితులపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని లేదు. భారత్ పాకిస్తాన్ సెప్టెంబర్ 19, 1960న సింధు జలాల ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రపంచ బ్యాంక్ ఈ ఒప్పందంలో సంతకం చేసింది. దేశ సరిహద్దులు దాటిన అనేక నదుల జలాల వినియోగంపై ఇరుపక్షాల మధ్య సహకారం, సమాచార మార్పిడి కోసం ఈ ఒప్పందం ఒక యంత్రాంగాన్ని నిర్దేశిస్తుంది. 6 సాధారణ నదుల్ని నియంత్రించే ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన సట్లెజ్, బియాస్, రావి జలాలన్నింటినీ సంవత్సరానికి 33 మిలియన్ ఎకరాల అడుగుల అపరిమిత వినియోగం కోసం భారత్కు కేటాయించారు. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలు ఏటా దాదాపు 135 MAF నీటిని ఎక్కువగా పాకిస్తాన్కు కేటాయించారు. ఈ ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులపై నదీ ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసే హక్కు భారత్కిచ్చారు. దీనికి డిజైన్, ఆపరేషన్ కోసం నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. పశ్చిమ నదులపై భారత జల విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పనపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కును కూడా ఈ ఒప్పందం పాకిస్తాన్కి ఇస్తుంది. రద్దు వల్ల ఇప్పుడు అది లేకుండా పోయింది. ఇలా అన్ని వైపులా పాక్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది భారత్. పెహల్గాం దాడిపై రగిలిపోతున్న భారత్ సరిహద్దులకు బలగాలను తరలిస్తోంది. ఎలాంటి ఆదేశాలు వచ్చినా అమలు చేసేందుకు సైన్యం సిద్ధమవుతోంది. మరోవైపు కశ్మీర్లో టెర్రర్ హంట్ కొనసాగిస్తోంది. పెహల్గాం అటాక్తో లింకున్న లష్కరే టాప్ కమాండర్ని లేపేసింది. ఇక పాక్ తోక కత్తిరించేందుకు భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎల్ఓసి దగ్గర దాయాది సైన్యం కవ్వింపు చర్యలకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరి జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడికి భారత్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. గురువారం అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జరిగాయి. పెహల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటోంది. 26 మంది అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలను వెంటాడి వేటాడి మరీ చంపుతోంది. ఈ క్రమంలోనే పెహల్గాం ఉగ్రదాడితో ప్రమేయం ఉన్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ అలీని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కుల్నార్, బందిపోరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులు బందిపోరాలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జవాన్ల రాకను గమనించిన ఉగ్రమూకలు ఒక్కసారిగా వారిపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకరంగా ఫైరింగ్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో ఎల్ఈటీ టాప్ కమాండర్ అల్తాఫ్ హతమయ్యాడు. ఈ ఎన్కౌంటర్కు ముందు పుల్వామా జిల్లా త్రాల్లోని మోంఘమా ప్రాంతంలో పెహల్గాం ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన టెర్రరిస్టులు ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ ఇళ్లను ఐఈడీ బాంబులతో భద్రతా దళాలు నేలమట్టం చేశాయి. వీరితో పాటు మరికొందరు లోకల్ టెర్రరిస్టుల స్థావరాలను కూడా జవాన్లు ధ్వంసం చేశారు. ముష్కరుల కోసం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మరోవైపు రైల్వే ఆస్తులు, కశ్మీరీ పండిట్లతో పాటు కశ్మీర్ లోయలో పనిచేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమైనట్లు అధికారులు తెలిపారు. పెహల్గాం ఉగ్రదాడి అనంతరం నిఘా వర్గాలు ఈ విషయాలను పసిగట్టినట్లు తెలిసింది. జమ్మూ కశ్మీర్లో పనిచేసే స్థానికేతరుల్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న రైల్వే ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లిన వారే. దీంతో దాడుల ముప్పు దృష్ట్యా రైల్వే భద్రతా సిబ్బంది తమ బ్యారెక్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచించారు. కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా దాడులు చేసేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరితో పాటు శ్రీనగర్, గాందర్బల్ జిల్లాలోని పోలీస్ సిబ్బందికి కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్న వార్తలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. రైల్వే ప్రాజెక్టుల్ని ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆర్పీఎఫ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ను దారికి తెచ్చేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలతో పాటు సైనికపరమైన చర్యలను కేంద్రం పరిశీలిస్తోంది. దీనిపై చాలా గుంభనంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో భారత్ ఎదుట 4 మిలిటరీ ఆప్షన్లున్నాయి. మొదటిది అత్యాధునిక ఫైటర్ జెట్లను రంగంలోకి దింపడం. ప్రస్తుతం వాయుసేనలో ఉన్న అత్యాధునిక ఫైటర్ జెట్లైన రఫేల్, మిరాజ్ 2000లను ఉపయోగించి పాక్లోని కీలక సైనిక కార్యాలయాలపై అటాక్ చేయడం. అదే సమయంలో బాలాకోట్పై దాడి అనంతర అనుభవాలు రిపీట్ కాకుండా చూసుకోవాలి. ప్రత్యర్థుల రక్షణ వలయాల్ని ఛేదించే సామర్థ్యాలు వీటికున్నాయి. ఈ ఆప్షన్ను వాడితే అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కోవడానికి భారత్ రెడీగా ఉండాల్సిందే. రెండో ఆప్షన్ నియంత్రణ రేఖను దాటి ఫైట్ చేయడం. తాజాగా సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడతామని పాక్ బెదిరించింది. దీని ప్రకారం నియంత్రణ రేఖను గుర్తించినట్లవుతుంది.
దీంతో భారత్ దూకుడుగా ఆపరేషన్లు చేపట్టే అవకాశం దొరుకుతుంది. ఇటీవల ఎల్ఓసి దగ్గర పాక్ జరిపిన ఉల్లంఘనలు భారత్కు మంచి కారణాన్ని అందిస్తాయి. ఈ క్రమంలో ఉగ్రస్థావరాల్ని టార్గెట్గా చేసుకుని ఆపరేషన్లు చేపట్టొచ్చు. కానీ అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులు మన దళాలకు సవాల్గా మారే అవకాశం ఉంది. ఆపరేషన్లకు సుదీర్ఘ సమయం పట్టడం, ఇప్పటికే బలమైన పొజిషన్లలో పాక్ దళాలు ఉండడం ప్రతికూలంగా మారవచ్చంటారు నిపుణులు. మూడో ఆప్షన్ బిగ్ టార్గెట్స్ ను గుర్తించి సర్జికల్ స్ట్రైక్స్ చేయడం. కాకపోతే పాక్ అప్రమత్తంగా ఉండడంతో ఈ ఆపరేషన్లు దానిని షాక్ కు గురి చేయవు. ఈ దాడులు అమలు చేయాలంటే రియల్ టైం ఇంటెలిజెన్స్, శక్తివంతమైన దళాలు, ఖచ్చితమైన ప్లానింగ్ అవసరం. ఇక నాలుగో ఆప్షన్ లక్ష్యాలపైకి గురిపెట్టి భారీ శతఘ్నులు, స్నైపర్ గన్స్ తో కాల్పులు జరపడం. వీటితో పాటు భారీ మోటార్లు కూడా వాడొచ్చు. వీటి వల్ల తక్కువ ఉద్రిక్తతలు తలెత్తుతాయి. నియంత్రణ రేఖ సమీపంలోని శత్రు స్థావరాలు, సరఫరాల మార్గాలు, అవుట్పోస్టులను తుడిచిపెట్టొచ్చు. కానీ భారీ దాడులంత ఫలితం వీటికి ఉండదు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామని అమెరికా, బ్రిటన్ భరోసా ఇచ్చాయి. పెహల్గాం ఉగ్రదాడిని హేయమైన చర్యగా అభిప్రాయపడిన అగ్రరాజ్యం బాధితులకు న్యాయం జరగాలని ఆకాంక్షించింది. ఈ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కార్యదర్శి మార్క్ రూబియో స్పష్టంగా ఉన్నారని విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు. అన్ని రకాల ఉగ్రవాద చర్యలను అమెరికా ఖండిస్తుందని చెప్పారు. అటు బ్రిటన్ పార్లమెంట్ ఎంపీలు సైతం పహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదంపై పోరుకు భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా అండగా ఉంటామని ఎంపీ బాబ్ బ్లాక్ చాన్ చెప్పారు. బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలని ఎంపీ తన్మన్జీత్ సింగ్ దేశాయ్ కోరారు. ఆయనతో పాటు బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ నేత ల్యూసీ పోవల్ సైతం పహల్గాం దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఓవైపు భారత్ దూకుడు, మరోవైపు ప్రపంచమంతా పహల్గాం దాడిని ఖండించడం పాక్ను కలవరపెడుతోంది. ఉగ్రవాదులను పెంచి పోషించి భారత్లో దాడులు చేయించటం, ఆ తర్వాత సంబంధం లేదు అనటం పాకిస్తాన్కు అలవాటే. అలా అటాక్స్ చేయించటం, ఇలా ఖండించటంలో ఆరితేరిపోయింది. ఉగ్రవాదుల వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదంటూ డ్రామాలాడుతూ ఎప్పుడూ కవర్ చేసుకునే పాక్ ముసుగు తొలగిపోయింది. టెర్రరిస్టులకు అండగా ఉన్నామని ఆ దేశ రక్షణ మంత్రి స్వయంగా అంగీకరించారు. పాకిస్తాన్ ఎన్ని కథలు పడాలో అన్ని కథలు పడుతోంది. తొలుత పహల్గాం అటాక్తో సంబంధం లేదని బుకాయించిన దాయాది ఆ తర్వాత అడ్డంగా బుక్కైంది. పిచ్చి ప్రేలాపనలు చేస్తూనే సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది. ఎల్ఓసి దగ్గర కాల్పులతో కవ్వింపులకు పాల్పడుతోంది. చివరకు తాను చేసిన పాకీ పనిని ఒప్పుకుంది. ఉగ్రవాదమంటే ఏంటో తెలియనట్లు మాట్లాడే దాయాది దేశం పొరపాటున నిజాన్ని అంగీకరించింది. ఉగ్రవాదుల్ని పెంచి పోషించినట్లు ఒప్పుకున్నారు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. అమెరికా కోసమే ఇలా చేశామంటూ మరో బాంబు విసిరారు. ఉగ్ర సంస్థలకు తాము నిధులు, శిక్షణ ఇస్తున్నది నిజమేనని చెప్పుకొచ్చారు. స్కై న్యూస్ ఇంటర్వ్యూలో ఫ్లోలో ఆయన నిజాన్ని ఒప్పుకున్నారు. అమెరికా కోసమే ఈ తప్పుడు పనులు తాము చేసినట్లు చెప్పారు ఖవాజా ఆసిఫ్. అలా చేయకుండా ఉంటే తమ పరిస్థితి వేరేలా ఉండేదన్నారు ఖవాజా ఆసిఫ్. లష్కరే ఉగ్రవాద సంస్థ ఉనికి ఇప్పుడు లేదన్నారు ఖవాజా. అంతేకాదు, పహల్గాం దాడి భారత్ పనేనంటూ కారుకూతలు కూశారు. భారత్ ప్రతీకార దాడికి దిగితే తాము అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై ప్రపంచమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే పాక్ నేతలు మాత్రం పిచ్చి ప్రేలాపనలు చేస్తూనే ఉన్నారు. పహల్గాం దాడికి పాల్పడిన వారు స్వాతంత్ర యోధులంటూ ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ నోరు పారేస్తున్నారు. అసలే పాకిస్తాన్కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి, తాలిబన్ల నుంచి ముప్పు ఉంది. వారి నుంచి కాపాడుకోవడానికి తంటాలు పడాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో ఇండియాను రెచ్చగొట్టి మరో ముప్పుని పాక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఓవర్ యాక్షన్తో భారత్ను రెచ్చగొట్టారు. పిడికడు మంది తాలిబాన్లు దాడి చేస్తేనే పాక్ సైన్యం తట్టుకోలేకపోయింది. తిప్పికొట్టడానికి ఆపసోపాలు పడింది. ఇప్పుడు అత్యాధునిక ఆయుధాలతో భారత్ దాడి చేస్తే పాక్ ఖేల్ ఖతమే. ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే పాకిస్తాన్కు ఎవరూ సాయం చేయరు. చైనా కూడా బహిరంగంగా సాయం చేయడానికి వెనకడుగు వేస్తుంది. ఎంత సాయం చేసినా చైనా ఊరకనే చేయలేదు. దానికి తగ్గట్లుగా ఆస్తులు రాయించుకుంటుంది. అప్పుల కుప్ప నెత్తిమీద పెడుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ చైనాకు పూర్తిగా రుణపడిపోయింది. భారత్ దాడి చేస్తే తాము ఎదురు దాడి చేయకపోతే పరుగు పోతుందన్న ఉద్దేశంలో పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలను చేస్తోంది. కానీ యుద్ధం అంటూ వస్తే తమ ఆర్మీ దుస్థితికి పరుగు పోతుందని వారికి తెలుసు. అసలే రాజకీయ అనిశ్చితి, దానికి తోడు ఆర్మీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కలిపి యుద్ధం అంటూ వస్తే పాక్ తీవ్ర సమస్యల్లో ఇరుక్కుంటుంది. ఇప్పటికీ పాకిస్తాన్ ప్రజలు కనీస అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్నారు. ఇలాంటి సమయంలో యుద్ధమంటే మరిన్ని కష్టాలు తప్పవు. భారత్ నేరుగా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించదు. కానీ పాకిస్తాన్ భూభాగంలో దాగి ఉన్న టెర్రరిస్టుల్ని మాత్రం వదిలిపెట్టే అవకాశం లేదు. అప్పుడు పాకిస్తాన్ ఆ టెర్రరిస్టులకు మద్దతుగా యుద్ధం ప్రారంభిస్తే అసలు కథ మొదలవుతుంది. ఇక పహల్గాం క్రూరమైన దాడికి కర్త కర్మ క్రియ మాత్రం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అని భారత్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
జమ్మూలోయలో గతంలో జరిగిన పలు ఉగ్రదాడుల్ని పోస్టుమార్టం చేస్తున్న అధికారులకు గతంలో లష్కరే తోయిబా మాడ్యూల్తో దీనికి సామీప్యత ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఉగ్రదాడి చేశాక అడవుల్లోకి వెళ్లి దాక్కోవడం లష్కరే తోయిబా మిలిటెంట్ల ప్రత్యేకత. గతేడాది సోనామార్గ్, బూటాపత్రి, గండెర్బల్లో ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల సమయంలో అదే చేశారు. పాకిస్తాన్లో ఉండే తమ హ్యాండ్లర్ల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాళ్లు అడవుల్లోనే ఉండిపోతారు. ఇప్పుడు పహల్గాం సమీపంలో ఉన్న బైసరన్ లోయలో ఉగ్రదాడి తర్వాత మిలిటెంట్లు చేసింది అదే. 26 మంది ప్రాణాలు తీశాక ముష్కర మూకలు అడవుల్లోకి పరారయ్యారు. కశ్మీర్లో ఈ తరహాలో ఉగ్రదాడులకు పాల్పడుతున్న వారందరికీ పాకిస్తాన్లో ఉన్న లష్కరీ చీఫ్ హఫీజ్ సయీద్, డిప్యూటీ చీఫ్ సైఫుల్లా నుంచి ఆదేశాలు అందుతూ ఉంటాయని నిఘా వర్గాల డౌట్. కశ్మీర్లోని ఉగ్రవాదులకు ఆయుధాలను చేరవేయడం, దాడులకు సంబంధించిన ప్లానింగ్ను అందించడం వంటివన్నీ పాకిస్తాన్ సైన్యం, గూఢచార సంస్థ ISIలే చేస్తూ ఉంటాయి. ఇదే విషయాన్ని భారత సైన్యం కూడా చాలా ఏళ్లుగా చెబుతూ వస్తోంది. ఆయుధాల తరలింపు, ఆహారం, నివాస వసతి వంటి ఏర్పాట్ల కోసం కశ్మీర్లోని స్థానికుల్ని వాడుకోవడం లష్కరే తోయిబాకు పరిపాటే. ఎప్పుడూ దాని అనుబంధ ఫ్రంట్ల ద్వారా దాడులు చేయిస్తుంది. పాకిస్తాన్లో కొందరికి ట్రైనింగ్ ఇచ్చి వారిని కశ్మీర్లోని పలు ప్రాంతాలకు పంపుతుంది. వారి ద్వారా స్థానిక యువతలో విద్వేషాన్ని రగిలించి వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉసిగొల్పుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ అండదండలతో లష్కరే ఇదే చేస్తోంది. మరోవైపు సంయమనం పాటించాలని భారత్, పాక్లకు ఐక్యరాజ్య సమితి సూచన చేసింది. ఈ ఆందోళనకర పరిస్థితిని సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ నిశితంగా పరిశీలిస్తున్నారని అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ చెప్పారు. ఉగ్రదాడిని UN తీవ్రంగా ఖండిస్తోందన్న ఆయన ప్రస్తుతం ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. ఇరు దేశాల మధ్య ఏదైనా సమస్య ఉంటే శాంతియుత చర్చలతో వాటిని పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నామని స్పష్టం చేశారు. మొత్తానికి అన్ని వైపుల నుంచి పాక్ను గుక్కతిప్పుకోనివ్వడం లేదు భారత్. ఆంక్షలతో భయపెడుతూనే మిలిటరీ యాక్షన్కు సిద్ధమవుతోంది.